గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరును, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా విచిత్రమైన ఆంక్షలను విధిస్తూ సరికొత్త వివాదానికి తెరలేపింది. సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో సిబ్బంది సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రాజెక్టు డెడ్లైన్లు, హాజరు వంటి వివిధ రకాల ప్రామాణిక విధానాలను అమలు చేయడం మనకు తెలిసిందే. కానీ ఈ అహ్మదాబాద్ కంపెనీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగులు రోజులో ఎన్నిసార్లు వాష్రూమ్కు వెళ్లారు, అక్కడ ఎంత సమయం గడిపారనే విషయాలపై నిఘా పెట్టడం ప్రారంభించింది. కార్యాలయ యాజమాన్యం ప్రవేశపెట్టిన ఈ వింత నిబంధనలు, వ్యక్తిగత పర్యవేక్షణ విధానం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కంపెనీలో పనిచేస్తున్న ఒక బాధితుడు ఈ అమానవీయమైన నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం రెడ్డిట్ వేదికగా పంచుకోవడంతో ఈ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు సంస్థలో తాను గత 10 నెలలుగా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నానని, అయితే ఇటీవలి కాలంలో మేనేజ్మెంట్ తమ వాష్రూమ్ బ్రేకులను నిమిషాల లెక్కన గమనించడం మొదలుపెట్టిందని ఆ ఉద్యోగి తన పోస్ట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఒకరోజు తాను వాష్రూమ్కి వెళ్లి వచ్చిన మొత్తం సమయం 53 నిమిషాలుగా రికార్డైందని, దాన్ని చూపిస్తూ కంపెనీ ప్రతినిధులు తనను గట్టిగా నిలదీశారని బాధితుడు పేర్కొన్నాడు. ఆ సంస్థ అంతర్గత నిబంధనల ప్రకారం ఉద్యోగుల వాష్రూమ్ బ్రేక్ కోసం కేటాయించిన గరిష్ట కాలపరిమితి రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమేనని యాజమాన్యం తనకు స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ సమయం తీసుకున్నందున ఆ కొరతను భర్తీ చేయడానికి ఆ రోజు అదనంగా మరో 40 నిమిషాల పాటు ఆఫీసులో కూర్చుని పనిచేయాలని అధికారులు ఆదేశించారని వెల్లడించాడు. తాను గత 10 నెలలుగా ఇదే పద్ధతిలో అవసరాన్ని బట్టి బ్రేకులు తీసుకుంటున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అకస్మాత్తుగా దీన్ని ఒక పెద్ద సమస్యగా చూపించడం వెనుక ఉన్న ఆంతర్యం తనకు అర్థం కావడం లేదని వాపోయాడు. తాను మేనేజ్మెంట్ ఇచ్చిన టాస్కులను, రోజువారీ పనిని ఎప్పటికప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తున్నప్పటికీ ఇలాంటి వేధింపులకు గురి చేయడం సమంజసం కాదని అన్నాడు. కంపెనీ యాజమాన్యం చిన్నపిల్లల తరహాలో వ్యవహరిస్తూ ఇటువంటి కఠినమైన ఆంక్షలు పెట్టడం వల్ల తనపై రోజురోజుకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ రెడ్డిట్ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారడంతో కార్పొరేట్ ఉద్యోగులతో పాటు వందలాది మంది నెటిజన్లు ఆ సంస్థ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం పని గంటలను పెంచుకోవడానికి ఉద్యోగుల ప్రాథమిక అవసరాలపై ఆంక్షలు విధించడం శతాబ్దాల నాటి బానిసత్వపు పోకడలను గుర్తు చేస్తోందని విమర్శిస్తున్నారు.